నమస్తే ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. బీట్రూట్ త్రూఅవుట్ ద ఇయర్ దొరుకుతుంది. అసలు ఏ సీజన్‌తో పని లేదు. ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్‌లో ఉంటుంది అండ్ చీప్ అండ్ బెస్ట్ గూడా. అందుకే అనుకుంటా చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు. మనము తీసుకోము, మన పిల్లలకి సరిగ్గా ఇవ్వము. బికాజ్ టేస్ట్ వైస్ బాగోదు అని చెప్పేసి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అది సూపర్ యమ్మీ ఉంటుంది. బీట్రూట్ కొనే ముందు ఫ్రెష్‌గా ఉందా లేదా చూసుకోవాలి. ఎలా తెలుస్తుంది అనంటే దాని స్కిన్ రెడ్డిష్ కలర్ మనకి బయటికి కనిపించాలి. దాని లేయర్ చాలా థిన్ ఉండాలి. ఫ్రెష్‌గా ఉన్నట్టు. ఒక్కసారి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఈ రెసిపీ చాలా బావుంటుంది. ఎవరైతే పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ బీట్రూట్‌ని తీసుకోవడానికి అంత ఇష్టపడరో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను పక్కా చెప్తున్నాను. అసలు వదిలిపెట్టరింకా. ఎందుకు అనంటే ఇది అసలు బీట్రూట్ తీసుకున్నట్టు ఉండదు. లైక్ ఏదో ఐస్ క్రీమ్ గానీ, లేదంటే ఏదో స్వీట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. మా పిల్లలకైతే అట్‌లీస్ట్ నేను 2 టైమ్స్ అన్నా ఇస్తాను వీక్లీ. నేనైతే వీక్లీ 4 టైమ్స్ తీసుకుంటాను. ఎందుకంటే వెయిట్ లాస్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బీట్రూట్‌ని టైం లేక మనం మిక్సీలో వేయడం గానీ, లేదంటే నార్మల్‌గా కట్ చేసినా సరే అసలు ఆ టేస్ట్ రానే రాదు. బీట్రూట్‌ని ఎప్పుడైనా ఇప్పుడు నేను చూపిచ్చేలాగానే మీరు చేసుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ కరెక్ట్‌గా వస్తుంది. చాలా బావుంటుంది. ఇక్కడ నేను కర్డ్, సాల్ట్, పెప్పర్ పౌడర్ ఉంటే చాట్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే ఇంగ్రీడియెంట్స్ ఇంకా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. కర్డ్ యాడ్ చేస్తున్నాం కదా! పిల్లలకి జలుబవుతదేమో అన్న డౌట్స్ ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం పిల్లలకి ఎలా అలవాటు చేస్తే అలా ఉంటుంది. నేనైతే రెగ్యులర్ బేసిస్‌లో ఇస్తాను కర్డ్. ఎప్పుడో ఒకసారి హెవీగా కోల్డ్ ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వను. అండ్ కర్డ్ అనేది చాలా మంచి బ్యాక్టీరియా అండ్ మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి అందులో. చాలా మంచిది హెల్త్‌కి. ఆయిల్ వచ్చేసరికి నేను నువ్వుల నూనె వాడాను. మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ వాడండి. అండ్ నేను కరివేపాకు వాడలేదు. నా దగ్గర లేదు. బట్ యూజ్ చేస్తే చాలా బావుంటుంది టేస్ట్ వైస్. అండ్ లాస్ట్‌లో పుదీనా, కొత్తిమీర ఏసి గార్నిష్ చేసేసుకోండి. నుంచి వచ్చే నెంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ బెనిఫిట్స్ అన్ని నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎందుకనంటే వీడియో లెంతీ అయిపోతుంది. అండ్ రెసిపీ మాత్రమే చూపించాలనుకున్నాను. రెసిపీ మాత్రమే చూపించాను. అండ్ ఈ వీడియోకి ఇంతే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.